కర్షకులకు మళ్లీ కాలరాత్రులు వచ్చాయి. 24 గంటల నిరంతర కరెంటుతో 10 ఏళ్ల పాటు గుండెలపై చేసుకుని కంటి నిండా నిద్రపోయిన రైతులకు ఇప్పుడు కునుకు కరువైంది. 14 నెలల్లోనే విద్యుత్ రంగం అస్తవ్యస్తం కావడంతో అటు అన్నదాతలు ఇటు ప్రజలకు అప్రకటిత కోతల కష్టాలు ఎదురవుతున్నాయి. సాగుకు సరిపడా కరెంటు ఇవ్వని సర్కార్పై నిత్యం ఏదో ఒక చోట నిరసన గళం వినిపిస్తూనే ఉన్నారు. తెలంగాణలో కర్షకులకు మళ్లీ కాలరాత్రులొచ్చాయి. రాష్ట్రంలో సమైక్య పాలన నాటి విద్యుత్ కష్టాలు పునరావృతమవుతున్నాయి. పొలానికి నీళ్లు పెట్టేందుకు కరెంటు కోసం అర్ధరాత్రి పడిగాపులు మొదలయ్యాయి. ఓవైపు భూగర్భ జలాలు అడగంటి, మరోవైపు చాలీచాలని కరెంటుతో పంటలకు నీళ్లందక ఎండిపోతుంటే దిక్కుతోచని పరిస్థితుల్లో కడుపు మండిన రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. రాత్రిపూట నీళ్లు పారిస్తేనే పొలాల్లో జీవం ఉంటున్నది. ఇలా రాత్రిపూట ఇచ్చే కరెంటు కోసం ఇప్పుడు అర్ధరాత్రి అపరాత్రి రైతులు బావుల వద్దకు పరుగులు పెడుతూ పడిగాపులు కాస్తున్నారు. ఇదివరకు రైతు ఉదయం 5 గంటలకు పొలానికి వెళ్లి నీళ్లు పారించే పరిస్థితి ఉండగా ఇప్పుడు అర్ధరాత్రి అరిగోస పడుతున్నారు. పాములు, తేళ్లు, విషపురుగులతో మళ్లీ సావాసం చేస్తున్నారు. విద్యుత్ రంగ నిర్వహణ అస్తవ్యస్తం కావడంతో రాష్ట్రంలో సంక్షోభానికి దారితీసి ఎండలు ముదరకముందే అప్రకటిత కోతలు షురువయ్యాయి. దీంతో రైతులు, వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లో వోల్టేజీ సమస్యలు, మోటార్లు కాలిపోవడం, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోవడం వంటివి పునరావృతమవుతున్నాయి. బీఆర్ఎస్ హయాంలో వెలుగులు విరజిమ్మిన తెలంగాణలో కాంగ్రెస్ రాగానే కార్చీకట్లు కమ్ముకుంటున్నాయి. పంపిణీలో అత్యంత కీలకమైన టీజీఎస్పీ డీసీఎల్ పరిధిలో 73 ఆపరేషన్ ఏఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంత ఇంజనీర్లను బదిలీ చేసి పట్టణ ప్రాంతాల్లో పోస్టింగ్లు ఇచ్చారు. దీంతో రైతులే మరమ్మతులు చేసుకోవాల్సి వస్తున్నది. సాగుకు సరిపడా కరెంటు ఇవ్వాలని విన్నవించినా పట్టించుకునేవారే లేక రైతుల ఆందోళనలు నిత్యకృత్యమయ్యాయి. నాగార్జున సాగర్, శ్రీశైలం, జూరాల వంటి జలాశయాల్లో నీళ్లు లేవు. జల విద్యుత్తు ఉత్పత్తి చేసే పరిస్థితులు కనిపించడం లేదు. ఉమ్మడి జిల్లాల వారీగా తీసుకుంటే కరీంనగర్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ జిల్లాలో విద్యుత్ డిమాండ్ పెరుగుతున్నది. ఈ జిల్లాల్లో వ్యవసాయం కాలువల కంటే ఎక్కువగా బోర్లు, బావుల మీదే ఆధారపడి నడుస్తున్నది. కొన్ని ప్రాంతాల్లో నాట్లు ఆలస్యమయ్యాయి. మే నెల వరకు పంటలకు నీళ్లందించాల్సి ఉన్నది. రాష్ట్రంలో పెరిగిన డిమాండ్కు తగినట్లుగా విద్యుత్తు అందుబాటులో లేదు. గరిష్ట డిమాండ్ రికార్డు స్థాయిలో నమోదవుతున్నది. ఫిబ్రవరి 10న 15,998 మెగావాట్లు, 19న 16,058 మెగావాట్లుగా నమోదైంది. మార్చిలో 17,500 మెగావాట్లకు చేరనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. మన రాష్ట్రంలో విద్యుత్ సరిపడా లేనందున రోజుకు దాదాపు 10 కోట్ల రూపాయలు వెచ్చించి పక్క రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయాల్సి వస్తున్నది. ఉమ్మడి జిల్లాల వారీగా తీసుకుంటే కరీంనగర్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ జిల్లాలోనే డిమాండ్ పెరుగుతున్నది. ఆ జిల్లాల్లో వ్యవసాయం కాల్వల పారకం కంటే ఎక్కువగా బోర్లు, బావుల మీదే ఆధారపడి నడుస్తున్నది. పరిస్థితులను ముందుగా అంచనా వేయాల్సిన ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. అందువల్లే సమ్మర్ యాక్షన్ ప్లాన్ పనులు నత్తనడకన సాగుతున్నాయని విద్యుత్ రంగ నిపుణులు మండిపడుతున్నారు. మార్చి 10లోగా పూర్తి చేయాలని కాగితాలపై గడువు పెట్టుకున్నప్పటికీ ఏవీ కూడా కొలిక్కి రాలేదని చెబుతున్నారు. ఫలితంగా సబ్స్టేషన్లపై ఓవర్లోడ్ పడుతున్నదని పరిస్థితి తీవ్రతను వివరిస్తున్నారు.